భారత్ పాకిస్తాన్ మధ్య నేడు కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చ జరగబోతోంది. కాల్పుల విరమణ, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ను భారత్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అలాగే సింధు జలాలు, ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన పాక్ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్కు తగిన జవాబిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. జమ్మూ, ఉదంపూర్, పఠాన్కోట్ పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని, ఉగ్ర స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ మన పౌరులపై దాడులకు దిగిందని అన్నారు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్. డ్రోన్ దాడులకు కౌంటర్గా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలను అటాక్ చేశామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్కు మరో మార్గం లేదని డీజీఎంఓ స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టామని డీజీఎంఓ రాజీవ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పాక్ పీఓకేలోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన స్పష్టం చేశారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశామని తెలిపారు. భారత్ చేసిన మెరుపు దాడుల్లో దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్టు ఆయన వెల్లడించారు. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు అయితే భారత్ అండ్ పాక్ సంబంధించి డీజీఎంఓలు చర్చలు జరగనున్నట్టుగా తెలిసింది. ఇది ప్రస్తుతం మాత్రం ఏం మాట్లాడతారు? భారత్ పాక్ మధ్య పాక్ని ఏ రకంగా అడిగేటువంటి చర్చలలో ఎటువంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది? ఉగ్రవాదం పైన కావచ్చు, పీఓకే పైన కావచ్చు, ఇతరత్ర కాల్పుల ఉల్లంఘన పైన కావచ్చు, వీటిపైన ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? సంపత్, మరికొద్ది సేపట్లో భారత్ పాక్ల డీజీఎంల మధ్య హాట్ లైన్లో చర్చలు జరగబోతున్నాయి. చర్చలు ప్రధానంగా కేవలం ఉగ్రవాదము, అదేవిధంగా పాక్ కవ్వింపు చర్యలు, ఏదైతే సీజ్ ఫైర్ తర్వాత కూడా పాక్ ఏ విధంగా అయితే డ్రోన్లతో దాడి చేయడం జరిగిందో ఆ అంశాలకు సంబంధించి మొత్తం కూడా చర్చ ఉండబోతుంది. ఎందుకంటే డీజీఎం స్థాయిలో, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్, వీరి స్థాయిలో జరిగే చర్చలు దేశ భద్రతకు సంబంధించి, మిలిటరీ ఆపరేషన్ సంబంధించి మాత్రమే చర్చలు ఉండబోతాయి తప్ప మిగతా ఏవి కూడా వీరి మధ్య రావు. ఎందుకంటే మిగతావన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో వీటికి సంబంధించి ఎక్కడ కూడా డీజీఎంల మధ్య చర్చకు వచ్చే అవకాశం లేదు. ఇక ఈ 2 దేశాల మధ్య హాట్ లైన్ లో చర్చలు ఏవైతే జరగబోతున్నాయో, మన దేశం తరఫున డీజీఎం రాజీవ్ ఈ చర్చలు జరపబోతున్నారు పాక్ డీజీఎంతో. ఎందుకు పాక్ మీద దాడులు జరపాల్సి వచ్చింది, ఏ విధంగా పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది, వారి శిబిరాలను వారి దేశంలో ఏర్పాటు చేసుకుని వారి నుంచి భారత్ మీద ఏ విధంగా స్ట్రైక్ చేస్తుంది, ఏ విధంగా దాడులు కొనబడుతుంది అన్న అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయి. ముఖ్యంగా పహల్గామ్ విషయంలో ఉగ్రవాదులు ఏ విధంగా దాడి చేశారు, వారు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల వెనుక పాక్ ప్రభుత్వమే ఉంది, పాక్ సైనికులే ఉన్నారన్నది పూర్తి స్థాయిలో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి.
ఉదాహరణకు చూసుకుంటే కనుక ఏదైతే ఈ శిబిరాలను కూల్చివేతలో చాలా మంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన ఉగ్రవాదులందరికీ కూడా ఆ దేశ మిలిటరీ అధికారులు స్వయంగా వెళ్లి అంత్యక్రియలో పాల్గొన్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో అందరూ కూడా ఈ విజువల్స్ చూశారు. సో ఇక్కడ మన ప్రత్యక్షంగా కనిపిస్తుంది పాక్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అన్నట్టు. ఈ అంశాలు ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. ఈ విషయాలు అన్నిటి మీద కూడా మన డీజీఎం రాజీవ్ పాక్ డీజీఎం తో వాళ్ళు ప్రశ్నలు వేయబోతున్నారు. అదేవిధంగా మనం చేసింది కేవలం ఉగ్రవాద శిబిరాలను 9 శిబిరాలు నేలకూల్చడం మాత్రమే. అంతకు మించి పాక్ పౌరుల మీద కావచ్చు, పాక్ సైనిక పౌరుల మీద కావచ్చు ఎక్కడ దాడులు చేయలేదు. కానీ ఆ దాడులతో ఎప్పుడైతే మన ఉగ్ర శిబిరాలను కూల్చివేయడం జరిగిందో ఆ తర్వాత పాకిస్తాన్ మన సైనిక రక్షణ కేంద్రాల మీద మనకి డ్రోన్లు ఎక్కుపెట్టడం కావచ్చు, మిసైల్స్ ఎక్కుపెట్టడం లాంటివి చేసింది. కాబట్టి తిరిగి మనం ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది. ప్రతి దాడుల్లో మనం పాక్ కి సంబంధించిన రక్షణ వ్యవస్థను కూల్చివేయడం జరిగింది, ఎయిర్ బేస్ లను కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక చైనా తయారీ HQ-9 సిస్టమ్ ను కూడా మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా పాక్ భారత డీజీఎం వివరించబోతారు. ఎందుకు మనం దాడులు చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా చెప్తారు. కేవలం ఉగ్రవాదుల దానికి సంబంధించి మాత్రమే ఈ చర్చలు ఉండిపోతున్నాయి. ప్రధానంగా ఇంకా ఉగ్రవాదులు ఎవరున్నారో ఉగ్రవాదులందరినీ కూడా ఇండియాకు అప్పగించాలి అని చెప్పేసి డిమాండ్ కూడా ఉండబోతుంది. భవిష్యత్తులో ఏ ఒక్క ఉగ్రవాది దాడి జరిగినా అది యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. దాన్ని కూడా డీజీఎం ఇక్కడ స్పష్టం చేయబోతున్నారు. ఇకపై ఏ ఉగ్రవాది దాడి చేసినా అది యుద్ధ చర్య, అది కూడా పాకిస్తాన్ ప్రేరేపిత యుద్ధ చర్యగానే భావిస్తామని చెప్పేసి ఈ డీజీఎం రాజీవ్ ప్రభుత్వానికి పాక్ డీజీఎం కి చెప్పబోతున్నారు. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలి, లేదా భారత ప్రభుత్వమే దీనికి సైనికులే ఉగ్రవాదాన్ని ధ్వంసం చేస్తారనే హెచ్చరికలు కూడా మన డీజీఎం చేయబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ పాక్ కవ్వింపు చర్యలు ఏవైతున్నాయో, కవ్వింపు సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వెంటనే ఆపాలి. ఒకవేళ ఆపకపోతే కనుక దీనికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎప్పుడు ఎవరు పాక్ సంబంధించి ఎవరు దాడులు చేసినా, ఎవరు సైనిక చర్యలకు పాల్పడ్డా వారి మీద ఖచ్చితంగా మళ్లీ ప్రతి దాడి ఉండబోతుందని చెప్పేసి కూడా డీజీఎం వారికి అయితే పాక్ వివరించబోతున్నారు. ఇక్కడ భారతదేశానికి సంబంధించి, భారత భద్రతకు సంబంధించి ఏ ఒక్క దేశము కల్పించుకున్నా సహించేది లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అందుకోసం ఇక్కడ కూడా రాజీవ్ ఇదే స్పష్టం చేయబోతున్నారు. ఎవ్వరు కల్పించుకున్నా కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేకుంటే POK విషయంలో కావచ్చు, భారత భద్రత విషయంలో కావచ్చు, ఎవ్వరు ఏమి చేసినప్పటికీ దీన్ని భారత్ సహించబోదు. ఖచ్చితంగా పాక్తోనే ఉంటాయి. మూడో దేశం చర్చ అవసరం లేదని చెప్పేసి ఈ స్పష్టంగా చేయబోతుంది. ఉగ్రవాదానికి అందించడానికి తగు చర్యలు, మనకి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం, ఉగ్రవాదాలను అప్పగించడం లాంటి ప్రధాన ఎజెండాగానే ఈ హాట్ లైన్ లో పాక్ డీజీఎం తోని మన డీజీఎం రాజు చర్చలు జరపబోతున్నారు. సరిగ్గా 12 గంటలకు ఈ చర్చలు చేసి సమాచారం పంపాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.